Hello all, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Prasad. ఫ్రెండ్స్ ఇంగ్లీష్ని ఎన్ని రోజుల్లో నేర్చుకోగలమని ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 10 క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి యాక్షన్స్ని అంటే పనులను తెలియజేసే సిచ్యువేషన్లో మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది అండ్ ఆ హెల్పింగ్ వర్బ్ని ఏ సబ్జెక్ట్స్ యూజ్ చేయాలి అండ్ క్లూ వర్డ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ వచ్చేసి పాజిటివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 అండ్ ఆబ్జెక్ట్. పాజిటివ్ క్వశ్చన్ విల్ సబ్జెక్ట్ V1 అండ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. నెగిటివ్ సబ్జెక్ట్ వోంట్. ఇక్కడ వోంట్ అనేది కాంట్రాస్ట్ ఫార్మ్ ఆఫ్ విల్ నాట్. ఈ విల్ నాట్ అని మనం కంప్లీట్గా యూజ్ చేయకుండా వోంట్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సబ్జెక్ట్ వోంట్ V1 అండ్ ఆబ్జెక్ట్. అండ్ నెగిటివ్ క్వశ్చన్ వోంట్ సబ్జెక్ట్ V1 అండ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ WHPQ WH క్వశ్చన్ వర్డ్స్ విల్ సబ్జెక్ట్ V1 అండ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ YNQ స్ట్రక్చర్ వై వోంట్ సబ్జెక్ట్ V1 అండ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. వీటన్నిటిని కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేయాల్సినటువంటి స్ట్రక్చర్స్. అండ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ విల్. ఈ విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఒకటే ఉంది కాబట్టి మనం ఆల్ సబ్జెక్ట్స్ తోటి యూజ్ చేయొచ్చు. మీన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా ఈ విల్ అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలానే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం యూజ్ చేయాల్సినటువంటి క్లూ వర్డ్స్ ఏంటంటే టుమారో అండ్ నెక్స్ట్. ఈ నెక్స్ట్ అనే వర్డ్తో పాటు మనం ఫ్యూచర్ టైం దేన్నైనా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీన్స్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మండే ఆర్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఆర్ ఎనీ అదర్ ఫ్యూచర్ టైం ఇండికేషన్. ఫ్యూచర్ టైం గురించి దేన్ని మాట్లాడినా కూడా మనం ఈ నెక్స్ట్తో పాటు ఫ్యూచర్ టైం అయితే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ స్టేట్మెంట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. లిసన్ కేర్ఫుల్లీ. రైట్, ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనం ఎలాంటి సందర్భంలో అనుకున్నాం? భవిష్యత్తులో జరగబోయేటటువంటి లేదా భవిష్యత్తులో చేసేటటువంటి పనులను ఎక్స్పెక్ట్ చేసే సిచ్యువేషన్లో యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 స్టేట్మెంట్ P స్టాండ్స్ ఫర్ పాజిటివ్. నేను మీ టీంలో ఆడతాను. నేను మీ టీంలో ఆడతాను. సో ఇక్కడ ఆడతాను అనేది మెయిన్ వర్బ్, అంటే ఇక్కడ యాక్షన్. ఈ యాక్షన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఆడతాను. ఆడుతున్నానా కంటిన్యూస్, ఆడానా పాస్ట్, ఆడేశానా పాస్ట్. బట్ ఇక్కడ ఏమంటున్నాను? ఆడతాను. ఈ ఆడతాను అనేది ఫ్యూచర్ యాక్షన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను మీ టీంలో ఆడతాను. ఐ విల్ ప్లే ఇన్ యువర్ టీమ్. ఐ విల్ ప్లే ఇన్ యువర్ టీమ్ అంటే నేను మీ టీంలో ఆడతాను. నెక్స్ట్ PQ అంటే పాజిటివ్ క్వశ్చన్. అతను రేపు మనకు సహాయం చేస్తాడా? అతను రేపు మనకి సహాయం చేస్తాడా? సో ఈ స్టేట్మెంట్లో క్లియర్గా మనకు రేపు అనేది కనిపిస్తుంది, అంటే టుమారో. ఈ టుమారో అనే వర్డ్ ఎప్పుడైతే వస్తుందో మనం దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ హియర్ వీ హ్యావ్ తెలుగు యాక్షన్ వర్డ్ దట్ ఈస్ సహాయం చేస్తాడా. ఈ చేస్తాడా అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం. చేశాడా పాస్ట్, చేస్తున్నాడా కంటిన్యూస్, బట్ చేస్తాడా ఇది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అతను రేపు మనకు సహాయం చేస్తాడా? విల్ హీ హెల్ప్ అస్ టుమారో? విల్ హీ హెల్ప్ అస్ టుమారో అంటే అతను రేపు మనకు సహాయం చేస్తాడా? విల్ హీ హెల్ప్ అస్ టుమారో. నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్ ఆమె మీకు ఎటువంటి సమాచారం ఇవ్వదు. ఆమె మీకు ఎటువంటి సమాచారం ఇవ్వదు. ఆమె సమాచారం ఇచ్చింది అనేది పాస్ట్, ఇస్తుంది అనేది కంటిన్యూస్, ఇవ్వదు అనేది నెగిటివ్ని ఇండికేట్ చేస్తుంది. ఆమె మీకు ఎటువంటి సమాచారం ఇవ్వదు. షీ వోంట్ గివ్ యూ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ షీ వోంట్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆమె మీకు ఎటువంటి సమాచారం ఇవ్వదు. నెక్స్ట్ NQ అంటే నెగిటివ్ క్వశ్చన్. ఎమ్మెల్యే గారు రేపు ఈ ప్రోగ్రామ్కి రారా? ఎమ్మెల్యే గారు రేపు ఈ ప్రోగ్రామ్కి రారా? రేపు ఈ ప్రోగ్రామ్కి రారు అనేది నెగిటివ్. దీన్ని కూడా క్వశ్చన్ చేసినట్లయితే ప్రోగ్రామ్కి రారా అనేది అవుతుంది. మరి ఇక్కడ అగైన్ రేపు అంటే టుమారో అనేది ఉంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎమ్మెల్యే గారు రేపు ఈ ప్రోగ్రామ్కి
రారా. వోంట్ ఎమ్మెల్యే కమ్ టు దిస్ ప్రోగ్రామ్ టుమారో, వోంట్ ఎమ్మెల్యే కమ్ టు దిస్ ప్రోగ్రామ్ టుమారో అంటే ఎమ్మెల్యే గారు రేపు ఈ ప్రోగ్రామ్కి రారా. నెక్స్ట్ WHPQ, మీరు వారిని ఎలా గుర్తిస్తారు, మీరు వారిని ఎలా గుర్తిస్తారు, అక్కడ చాలామంది ఉన్నారు, మీరు వారిని ఎలా గుర్తిస్తారు అంటే ఈ జరగబోయేటటువంటి పని మీరు వారిని ఎలా గుర్తిస్తారు. ఎలా గుర్తించారు అంటే పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎలా గుర్తిస్తున్నారు అంటే కంటిన్యూస్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఎలా గుర్తిస్తారు అనేది ఫ్యూచర్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేయాలి. అండ్ హియర్ వీ హ్యావ్ WH క్వశ్చన్ వర్డ్ ఎలా. ఈ ఎలా అంటే హౌ అయితే యూజ్ చేయాలి. మీరు వారిని ఎలా గుర్తిస్తారు, హౌ విల్ యూ ఐడెంటిఫై దెమ్, హౌ విల్ యూ ఐడెంటిఫై దెమ్ అంటే మీరు వారిని ఎలా గుర్తిస్తారు. లాస్ట్ ఎగ్జాంపుల్ YNQ, వారు మనల్ని ఎందుకు పిలవరు, వారు మనల్ని ఎందుకు పిలవరు. వారు మనల్ని పిలవరు అనేది నెగిటివ్, వాళ్ళు మనల్ని ఎందుకు పిలవరు అనేది YNQ స్టేట్మెంట్ అవుతుంది. వాళ్ళు మనల్ని ఎందుకు పిలిచారు అనేది పాస్ట్ యాక్షన్, వాళ్ళు మనల్ని ఎందుకు పిలుస్తున్నారు అనేది కంటిన్యూస్ యాక్షన్, అండ్ వాళ్ళు మనల్ని ఎందుకు పిలవరు అనేది ఫ్యూచర్ యాక్షన్. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. వారు మనల్ని ఎందుకు పిలవరు, వై వోంట్ దే కాల్ us, వై వోంట్ దే కాల్ us అంటే వాళ్ళు మనల్ని ఎందుకు పిలవరు. ఓకే, సో ఇలా భవిష్యత్తులో చేసేటటువంటి లేదా భవిష్యత్తులో జరిగేటటువంటి పనులను డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో కూడా డెఫినేషన్ అయితే మీకు నేను తెలియజేస్తున్నాను, స్ట్రక్చర్స్ని అయితే నేను మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఒకే ఒక సెంటెన్స్ని తీసుకొని దాన్ని పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ, YNQలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. బికాస్ మల్టిపుల్ వర్బ్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు కూడా ఆ డెఫినేషన్ని బేస్ చేసుకొని, ఆ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని మీ ఓన్గా కొన్ని వొకాబులరీ వర్డ్స్ నేర్చుకొని కొన్ని స్టేట్మెంట్స్ని అయితే ప్రిపేర్ చేయడానికైతే ట్రై చేయండి మీ ప్రాక్టీస్లో భాగంగా. దెన్ ఓన్లీ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. అండ్ మీకు ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.